Hi, hello. This is Dr. Mallikarjun Madhvaram. I'm a Chief Lifestyle Rehab Therapist and a Physiotherapy HOD in Sri Sri Holistic Kondapur. So we here provide all the electrotherapy, exercise therapy, Pilates and chiropractic and weight reducing techniques in our holistic hospital. And I welcome all my neighborhood people to utilize our physiotherapy services, and our timings are from morning 9 a.m. to till 8 p.m. in the evenings. Thank you. So today's topic is about the ergonomics. So generally ergonomics అంటే చాలా మంది పీపుల్కి ఎలా అర్థమవుతుందో ఈ మధ్యన చాలా వెరైటీస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఎర్గనామిక్స్ అనగానే ఒక లైఫ్ స్టైల్ దీస్ థింగ్ అనేది వాళ్ళు చాలా అగ్రెసివ్గా దాని గురించి సెర్చ్ చేయడం చూస్తున్నాను. సో ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి సర్వైకల్ లంబార్. సో జనరల్గా పీపుల్కి ఉన్న అవేర్నెస్ ఏంటంటే రోజు మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల సో మా యాక్టివిటీ బాగుంటుంది, సో మా బాడీ అంతా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, ఆ హార్ట్ రేట్ ఆర్ మెయింటైనింగ్ అని ప్రతి ఒక్కరు అదో అవగాహనలో పడిపోయారు. సో ఏంటంటే ఫస్ట్ యాక్టివిటీ వాకింగ్ అనేది ఇంపార్టెంట్, బట్ ద థింగ్ ఈస్ ఎలా చేయాలి అన్నది తెలియాలి. సో వాకింగ్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒకలా ఉంటుంది. సో జనరల్గా మిడ్ ఏజ్కి వచ్చేసరికి జనరల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మిడ్ ఏజ్. సో పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ లైక్ 25 to 45 years. So they need to do a proper brisk walk for at least 15 minutes, where at least the heart rate needs to peak till 220. So then it utilize your body and all organisms, and the metabolic level it will improve a lot. So ఆ టైప్లో మనం ఏమైనా ఎక్సర్సైజ్ చేయగలిగితే our output will be good. సో అదే ఒక జీరియాట్రిక్ పేషెంట్స్కి వచ్చేసరికి, ఒక ఏజ్డ్ పీపుల్లోకి వచ్చేసరికి ఆ ఏజ్ పీపుల్ ఎలా వాకింగ్ చేయాలి, సో ఎంత రెస్ట్ తీసుకోవాలి, ఎంత వాకింగ్ చేయాలి, వాళ్ళ కండరాలను ఎలా పట్టుత్వంగా మార్చుకోవచ్చు. సో ఆ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో చూస్తున్న ప్రాబ్లం ఇది. సో మేము చాలా చిన్న ఏజ్ నుండి వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల చిన్న ఏజ్ నుండి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఆర్థరైటిస్ అనేది కామన్గా చూస్తున్న, ప్రిస్క్రిప్షన్లో కామన్గా చూస్తున్న ప్రాబ్లం. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోగలుగుతాం, ఎలా స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం అన్న విషయాల గురించి, దీన్ని ఎలా పరిశీలించాలో కూడా చాలామందికి తెలియదు. సో ఏంటంటే మీరు ఒకవేళ వీలైతే సో మా యొక్క విలువైన దాన్ని మీరు ఒకసారి ఉపయోగించుకోగలిగితే, ఫిజియోథెరపీ అనే దాన్ని ఉపయోగించుకోగలిగితే ఇట్ విల్ బి వెల్ అండ్ వెరీ గుడ్ ఫర్ యూ పీపుల్. సో మీరు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ని చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని సో దాని నుండి మనం ఎంత ఉపశమనం పొందగలుగుతామో చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్.